హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు జన్ సోలార్ది ఛార్జ్ కంట్రోలర్ అనేది నేను మీకు ఈ వీడియోలో అన్బాక్సింగ్ అనేది చేస్తాను. అలాగే మీకు ప్రాక్టికల్గా ఏ విధంగా బిగించుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మా ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్కి నేను ఇది కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ ఛార్జ్ కంట్రోలర్ ఉపయోగించుకుని మీకు నార్మల్ ఇన్వర్టర్ని సోలార్ హైబ్రిడ్ ఇన్వర్టర్గా మార్చుకోవచ్చు. అది మీకు స్టెప్ బై స్టెప్ ఎలాగా మార్చుకోవచ్చు, ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇక్కడ చూసుకోవచ్చు సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అని రాస్తుంది. మీకు ఇక్కడ ఇది మీకు చిన్న ప్యాకేజీలోనే వస్తుంది. కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. ఇలా మీకు ఇక్కడ సైడ్న సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అని రాస్తుంది. ఇక్కడ మీకు సిస్టమ్ కనెక్షన్ అయితే రాస్తుంది, మీరు చూసుకోవచ్చు. సోలార్ ప్యానల్ ప్లస్ మైనస్, బ్యాటరీ ప్లస్ మైనస్, అలాగే మనకి బల్బు ఏమైనా డీసీ లోడ్ అనేది ఉంటే అది ప్లస్ మైనస్ అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది కనెక్షన్ అనేది. అలాగే మనకి సైడ్న కొంచెం స్పెసిఫికేషన్స్ అయితే రాసున్నాయి. సోలార్ ఛార్జ్ కంట్రోలర్ 12 volts 24 volts అని రాస్తుంది, ఎల్సీడీ అని రాస్తుంది, 20 amperes ఇది మీకు. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి బ్యాటరీ 150H బ్యాటరీ. ఆ 150H బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే 15 amperes అనేది కావాలి. 15 amperes కావాలంటే 3 సోలార్ ప్యానల్స్ అయితే వేసుకోవాలి. ప్రజెంట్ అయితే మా టెర్రస్ పైన 2 సోలార్ ప్యానల్స్ ద్వారానే యూజ్ చేస్తున్నాను. అంటే ఇది మీకు సోలార్ ద్వారా ఛార్జ్ అవుతుంది, అలాగే మనకి మెయిన్ కరెంట్ ద్వారా కూడా ఛార్జ్ అవుతుంది. మీకు అది తర్వాత ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ముందుగా మీకు ఛార్జ్ కంట్రోలర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. యూజర్ మాన్యువల్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అని రాస్తుంది, స్కాన్ ది క్యూఆర్ కోడ్ అని రాస్తుంది. ఇది మీకు సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు పైన జన్ సోలార్ అని రాస్తుంది, సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అని రాస్తుంది. మీకు బిల్ట్-ఇన్ టైమర్ అయితే రాస్తుంది, మీకు ఫుల్ ప్రొటెక్ట్ అని రాస్తుంది. ఇక్కడ మీకు సోలార్ ప్యానల్ ప్లస్ మైనస్, బ్యాటరీ ప్లస్ మైనస్, అలాగే బల్బ్ యొక్క ప్లస్ మైనస్ అయితే మనం తీసుకోవచ్చు. అలాగే మీకు యూఎస్బీస్ అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా, యూఎస్బీస్ ద్వారా మనం మొబైల్ ఫోన్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సోలార్ ఛార్జ్ కంట్రోలర్ది మీకు స్పెసిఫికేషన్స్ అయితే రాసున్నాయి చూడండి. రేటెడ్ వోల్టేజ్ 12 volts 24 volts మీద ఇది పనిచేస్తుంది. రేటెడ్ కరెంట్ 20 amperes, అలాగే మీకు మ్యాక్సిమం వోల్టేజ్ 50 volts అయితే ఉంది. మీకు ఇక్కడ 12 volts అయితే 280 watt, 24 volts అయితే 520 watt వరకు అయితే పనిచేస్తుంది. ఓకేనా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఛార్జ్ కంట్రోల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, 200 grams ఉంటుంది అంతే వెయిట్ అనేది. ఇవి మీకు యూఎస్బీ ఛార్జర్స్ ఇవి మా టెర్రస్ పైన అయితే నేను సోలార్ ప్యానల్స్ని అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇవి మీకు 100 watt సోలార్ ప్యానల్స్ని ప్యారలల్గా అయితే కనెక్ట్ చేసుకోవాలి. ప్లస్లు ప్లస్, మైనస్లు మైనస్లు కలుపుకొని మీకు కలుపుకోవాలి. అది మీకు ప్యారలల్ కనెక్షన్ అయితే కిందికి అయితే వెళ్ళిపోతుంది వైర్ అనేది. ఇలా వాటర్ ట్యాంక్స్ పైన 2 పిల్లర్స్కి ఇలా నేను ప్యానల్స్ అయితే వేసుకున్నాను. యాక్చువల్లీ మాకు ఉన్నటువంటి బ్యాటరీ అనేది 150H బ్యాటరీ. అది మీకు ఎక్సైడ్ C10 బ్యాటరీ, 150H బ్యాటరీ. మీకు ఆ బ్యాటరీస్ ఛార్జ్ అవ్వడానికి, సింగిల్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 15 amperes అయితే కావాలి. ఇది 100 watt ప్యానల్ అనేది 5 ampere వరకు కరెంట్ అయితే వస్తుంది అవుట్పుట్ అనేది. ఇలాగా నేను ఇక్కడ 2 ప్యానల్స్ అయితే పెట్టాను కదా, 2 ప్యానల్స్ కలిపి మీకు 10 amperes అనేది వస్తుంది. తర్వాత నేను ఇంకొక సోలార్ ప్యానల్ అయితే తీసుకుని, ఇంకో 100 watt ప్యానల్ అయితే తీసుకుని దీనికి ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటాను. అప్పుడు 15 amperes అయితే అవుతుంది. ఓకేనా, ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేను కనెక్టింగ్ అయితే పూర్తయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, సోలార్ ఛార్జ్ కంట్రోలర్లో మీకు ప్యానల్స్ ద్వారా కరెంట్ అయితే వచ్చి మీకు యారో మార్క్ అనేది బ్యాటరీకి చూపిస్తుంది చూసారు కదా, బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ద్వారా. అలాగే మీకు సోలార్ ప్యానల్స్ ద్వారా ఛార్జ్ అవుతుంది. ఒకవేళ కరెంట్ ఉందనుకోండి, కరెంట్ ఉంటే సోలార్ ప్యానల్స్ ద్వారా ఛార్జ్ అవుతూ ఉంటుంది. అలాగే కరెంట్ మెయిన్ పవర్ని తీసుకుని రెండింటి ద్వారా కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఒక పక్కన సోలార్ పవర్ ఛార్జ్ అవుతుంది, అలాగే ఇన్వర్టర్ నుండి వచ్చేటువంటి అవుట్పుట్ పవర్ సప్లై ఉంటుంది కదా, దాని ద్వారా కూడా మీకు బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. ఇది మీకు హైబ్రిడ్ ఇన్వర్టర్ కింద అయితే పనిచేస్తుంది, పూర్తిగా సోలార్ ఇన్వర్టర్ కింద అయితే పనిచేయదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు బ్యాటరీకి కనెక్షన్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాటరీ అయితే చూపిస్తున్నాను. ఇది మీకు ఎక్సైడ్ 150H బ్యాటరీ, ఇది C10 బ్యాటరీ. మైనస్కి బ్లాక్ వైర్ అయితే కలిపి ఉంది, ప్లస్కి రెడ్ వైర్ అయితే కలిపి ఉంది, మీరు చూసుకోవచ్చు. మీకు మైనస్కి బ్లాక్ వైరు, ప్లస్కి రెడ్ వైర్ అయితే కలిపి ఉంది. ఇలా మీకు ప్లస్ మైనస్ తీసుకెళ్ళి ఆ ఛార్జ్ కంట్రోలర్కి అయితే కనెక్ట్ చేయాలి. సోలార్ ప్యానల్స్ నుండి వచ్చేటువంటి వోల్టేజ్ అనేది మీకు అప్ అండ్ డౌన్ అయితే వస్తుంది. అందువల్ల మీకు ఛార్జ్ కంట్రోలర్ అయితే యూజ్ చేయాలి. వోల్టేజ్ అనేది వస్తే మీకు 12 volts నుండి 24 volts 30 volts కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఎండ ఎక్కువ ఉంటే. అలా ఆ వోల్టేజ్ని తీసుకెళ్ళి మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తే బ్యాటరీ పోతుంది. అందువల్ల ఈ ఛార్జ్ కంట్రోల్స్ అయితే యూజ్ చేసుకుని బ్యాటరీకి అయితే కనెక్ట్ చేయాలి.
ఓకేనా. ఇక్కడ మీకు సోలార్ ప్యానల్ ప్లస్ మైనస్, బ్యాటరీ ప్లస్ మైనస్ ఉంది. ఇక్కడ మీకు యూఎస్బీస్ అయితే ఉన్నాయి. ఓ పక్క నుండి మీకు సోలార్ ద్వారా ఛార్జ్ అవుతుంది, అలాగే మెయిన్ కరెంట్ ద్వారా కూడా మీకు ఛార్జ్ అవుతుంది. ఇలా మీకు రెండింటి ద్వారా ఇది మీకు ఛార్జ్ అవుతుంది. అంటే మీకు ఒకవేళ ఎండ బాగా ఉండి సోలార్ ద్వారా కరెంట్ అనేది ఎక్కువ వస్తుంది అనుకోండి, మీకు సోలార్ ద్వారా ఎక్కువగా ఛార్జ్ అవుతుంది, మెయిన్ పవర్ అయితే తక్కువగా తీసుకుంటుంది. ఇలా మీకు హైబ్రిడ్ కింద అయితే పనిచేస్తుంది ఇది మీకు. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో సోలార్ ఛార్జ్ కంట్రోలర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీకు సోలార్ ప్యానల్స్ యొక్క కనెక్షన్, బ్యాటరీ కనెక్షన్ అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.